ఎంజేఎం టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం। ఈనాటి వార్త హుస్నాబాద్ యువతకు ఉద్యోగాలే లక్ష్యం। పోటీ పరీక్షల విద్యార్థులకు ఉచిత మెటీరియల్। టిఆర్ఎస్ చీఫ్ కవితకు కృతజ్ఞతలు తెలిపిన పూరెళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్। తెలంగాణ రక్షణ సేన హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి, తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పూరెళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్ను నియమించిన అనంతరం ఆయన తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించారు। ముందుగా కోహెడ మండలంలో నిర్వహించిన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొని అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పూరెళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితతో పాటు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు। నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించే ముందు 5 మండలాల్లో పార్టీ గద్దెల నిర్మాణం చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు। హుస్నాబాద్ నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పనే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన యువత నుంచి ఈమెయిల్ ద్వారా బయోడేటాను స్వీకరించి వారి అర్హతలకు అనుగుణంగా ప్రముఖ కంపెనీలతో అనుసంధానం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు। ఇందుకోసం ప్రత్యేక ఈమెయిల్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి జాబ్ మేళాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు। అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుపేద విద్యార్థులకు హైదరాబాద్ స్థాయి నాణ్యమైన అధ్యయన సామాగ్రిని తన సొంత ఖర్చులతో అందజేస్తానని తెలిపారు। గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై నమోదైన క్రిమినల్ కేసుల విషయంలో బాధితులకు న్యాయం సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి హైకోర్టు క్రిమినల్ కేసుల విషయంలో బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి హైకోర్టు ద్వారా ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు। హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది। శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మొదటిగా ప్రకటించినటువంటి 23 నియోజకవర్గాల ఇన్ఛార్జీలలో నాది 23వ స్థానంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది। ఇంతకుముందు జెండా గద్దెలు ప్రతి మండలంలో జెండా గద్దెల ఆవిష్కరణల కోసము నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది। అది 3 రోజుల క్రితం ఫుల్ టైం ఇన్ఛార్జిగా హుస్నాబాద్ బాధ్యతలు నాకు ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, మా అధ్యక్షురాలు, ఆవిడకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా విచ్చేయడం జరిగింది। బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు అంబేద్కర్ గారిని గౌరవించుకొని ఈ మీడియాను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని నేను మీ ముందుకు రావడం జరిగింది। హుస్నాబాద్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి కార్యక్రమం నేను తీసుకోబోతున్నది ఈ శుభ సందర్భంగా యువత గురించి ఒక చిన్న కార్యక్రమం నేను మొదలు పెట్టబోతున్నా। మన హుస్నాబాద్ నియోజకవర్గంలో టెక్నికల్, బీటెక్, ఎంటెక్ చదువుకున్న విద్యార్థులు వాళ్ళు హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థులు అయితే చాలు, బీటెక్, ఎంటెక్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, వాళ్ళు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, తెలంగాణ రక్షణ సేన తరఫున వాళ్ళకు సంబంధించిన రెజ్యూమేలు, వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ తరఫున తెలంగాణ రక్షణ సేన బాధ్యత తీసుకొని కంపెనీలకు వాళ్ళ రెజ్యూమేలను చేరువ చేయడం జరుగుతుంది। ఇది నేను తీసుకోబోతున్న మొట్టమొదటి కార్యక్రమం। అట్లాగే కాంపిటేటివ్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇటువంటి ఉద్యోగాలకు సంబంధించి నిరుపేద విద్యార్థులు ఎవరైనా మెటీరియల్స్ లేకుండా బాధపడడం కానీ, ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన మెటీరియల్ లేకుండా బాధపడడం వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ స్థాయి మెటీరియల్ని నేను ఉచితంగా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను। ఈ రెండింటి కోసం కాంపిటేటివ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళ కోసం ప్లస్ టెక్నికల్ ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళ కోసం 2 వేరు విధాలుగా మా తెలంగాణ రక్షణ సేన తరఫున ఒక హెల్ప్ లైన్ సౌకర్యము ప్లస్ ఈమెయిల్కి
వాళ్ళ ప్రొఫైల్ను పంపించుకునే విధంగా మేము ఈ సర్వీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇది నిరవధికంగా జరిగే చర్య కాబట్టి ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన యువత ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని నేను వాళ్ళను సగౌరవంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ఉద్యోగమస్తు కుటుంబం నిలబడుతుంది. ఎందుకంటే పాంచజన్యంలో కూడా తెలంగాణ రక్షణ సేన మేనిఫెస్టో పాంచజన్యంలో కూడా ఉపాధి అనేది ఒక అంశం కాబట్టి ఆ ఉపాధి పైన యువత కోసం నేను నా ప్రయత్నాన్ని మొదలుపెట్టబోతున్నా. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను సగౌరవంగా స్వీకరిస్తూ ఆవిడకు సగౌరవంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక కార్యక్రమం ఏదో ఆనందంగా జరుపుకోవడమే కాకుండా యువత కోసము ఉపాధి అనే అంశంలో పాంచజన్యం మాకు మా పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అయినటువంటి పాంచజన్యంలో ఒక అంశమైనటువంటి ఉపాధి, ఆ ఉపాధిలోని ఒక అంశాన్ని తీసుకొని ఇక్కడున్న యువతకు మేము ఏ విధంగా సాయం చేయగలమో ఈ సర్వీసును స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు నేను మీడియాకు ఆ ఈమెయిల్ ఐడి ప్లస్ ఆ హెల్ప్ లైన్ సర్వీస్ నెంబర్లను కూడా నేను ఇవ్వబోతున్నాను. ఇది ముఖ్యంగా నేను ఇవాళ ఇక్కడికి రావడం, నియోజకవర్గానికి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నాకు ఒక పెద్ద అవకాశం, బీసీ వర్గాల నుంచి వచ్చిన నాలాంటి వానికి ఒక పెద్ద అవకాశాన్ని కల్పించి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు బీసీలకు పెద్దపీట వేస్తున్నా అనే ఈ అంశాన్ని చెప్పకనే చెప్తున్నారు. ఈ నియోజకవర్గానికి కూడా ఆమె చెప్పకనే ఇటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారు. కాబట్టి అందరూ గమనించగలరు. మరొకసారి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి కూడా నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.